అందరికీ నమస్కారం అండి. నేను మార్నింగే లేచాను. స్నానం చేసి వచ్చేసాను అనమాట. మీకు పోస్ట్ పెట్టాను కదా, నేను ఒక నోము జపం చేసుకున్నాను, అవేమో గెస్ చేయండి. స్నానం చేసి రాగానే ఫస్ట్ గడప గౌరీదేవితో సమానం కదా అంటారు కదా, మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గడప గది పసుపు రాసి నాకు వచ్చిన డిజైన్స్, నాకు వచ్చిన ముగ్గులు, అంతో కూస్తో వచ్చిన ముగ్గులన్నీ మా ఇంట్లో ఉన్న గడపలన్నిటికీ కూడా చక్కగా ముగ్గులు వేసేసుకున్నాను పసుపు రాసేసుకొని. బయట తులసి మొక్క ఉంటే తులసి అమ్మవారికి కూడా దీపం పెట్టేసుకున్నాను ముందుగా. తర్వాత ముత్తైదులందరికీ తాంబూలం సర్దుకున్నాను అనమాట. నేను చేసుకుంటున్న నోము ఉద్యాపన ఏంటంటే పువ్వు తాంబూలం, పండు తాంబూలం, అక్షయ బోండాలు. నేను ఉద్యాపన చేసుకున్న వాటి కోసం వెండివి ఇస్తే మంచిగా అని చెప్పి వెండివి తీసుకున్నాను. అలాగే చిన్న లక్ష్మీ అమ్మవారు ఉంటే అక్కడ రెడీ చేసేసుకొని కొబ్బరి బొండాలు అవి కూడా కడిగేసుకున్నాను శుభ్రంగా. పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఫస్ట్ గణపతికి ఎప్పుడూ కూడా నేను ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవడం నాకు చాలా ఇదనమాట, సెంటిమెంట్. ఆఖరికి ప్రతి చిన్న పూజకి కూడా ఇంట్లో కనీసం త్రినాథం ఎలా చేసుకున్నా కూడా నాకు గణపతికి పూజ చేసుకోవడం అంటే చాలా సెంటిమెంట్ అనమాట. ఆయనకి పూజ చేస్తే కానీ నేను అసలు ఏ పూజ కూడా చేసుకోను. అందుకని చెప్పి ముందుగా గణపతి అష్టోత్తరనామాలు చదువుకొని కేశవనామాలు నాకు బై గాడ్ గ్రేస్ ఏంటంటే మా అమ్మమ్మ నాకు పూజ ఎలా చేసుకోవాలో నేర్పించింది. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం చేసేసుకుంటాను పూజ, లేకపోతే మా వారు చేయిస్తారు. మా వారికి కుదరదు, అందుకే నేనే నేర్చుకున్నాను, నేనే చేసుకుంటాను అనమాట. నాకు నా పూజ నేను చేసుకుంటే తప్పో ఒప్పో నాకు తెలియదు, నా పూజ నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. గణపతికి మొత్తం నైవేద్యం అనేది ధూపం దీపం నైవేద్యం అన్నీ చూపించేసి ఆయనకి అన్నీ చేసేసి ఆ తర్వాత నేను గౌరీదేవికి కూడా పూజ చేసేసుకున్నాను. గౌరీదేవికి దీపం పెట్టుకున్నాను కదా, గౌరీదేవికి కూడా పూజ చేసేసుకొని కథలు కూడా చదివేసుకొని ఇంకా గణపతికి హారతి ఇస్తున్నాను. గణపతికి హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసి ఇంకా అయిపోయింది, గణపతి పూజ అయిపోయింది. ఇంకా నేను హారతి కూడా కలగద్దేసుకొని ఇంకా అమ్మవారి పూజ మొదలెట్టుకుని ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నాను. ఫాస్ట్గా పూజ చేసుకోవడం నాకు ఫాస్ట్గా పూజ చేసుకోవడం కన్నా కొంచెం స్థిమితంగా, నెమ్మదిగా, తీరిగ్గా అన్నీ చదువుకుని పూజ చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట పూజలో. లేకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకో తెలియదు, మా అమ్మమ్మ నాకు అలాగే నేర్పించింది, నేను అలాగే నేర్చుకుంటాను. ఎన్ని ఉండి పడిపోయినా అన్నీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయి జాగ్రత్తగా పూజ చేసేసుకుంటాను. తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసుకున్నాను. అన్నీ ఇచ్చేసుకొని ఆల్రెడీ, ఎందుకంటే నేను దేనికి కూడా కంగారు పడిన పూజ విషయంలో ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటాను. అంటే ఫాస్ట్గా గబగబా చేసేసుకోవాలి, గబగబా పరుగు పెట్టేయాలి, గబగబా ఇచ్చేసేయాలి అస్సలు ఉండదు. మనం మొత్తం అంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే ఆ దేవుడి దగ్గర మాత్రమే ప్రశాంతంగా కూర్చోగలుగుతాను. నేను అలాగే కూర్చుంటాను. ఇంతలో ముత్తైదులు అందరూ కూడా వచ్చేసారు. నాకు ఫస్ట్ ముత్తైదు మా అమ్మ. నాకు ఏం చేసుకున్నా ఫస్ట్ మా అమ్మకే ఉద్యాపన చేసుకోవాలని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మ దైవంతో సమానం. ఫస్ట్ నాకు అమ్మ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఏ నోమును నోచుకోలేను, ఏ పూజ చేసుకోలేను, ఏమీ చేసుకోలేను. మా అమ్మే నాకు అన్నీ. అలా మా ఆయన కూడా నేను ఏ పూజ చేసుకుంటాను, ఏ ఉద్యాపన చేసుకుంటానో చాలా సపోర్ట్ చేస్తారు పాపం. చేసుకో పర్లేదు, మేము ఉన్నాం కదా అన్నట్టుగా ఆయన సపోర్ట్ చేస్తారు. అది ముత్తైదు కాళ్ళందరికీ కూడా పసుపులు రాసేసుకొని అక్షయ బొండాల నోముకి 5 ముత్తైదులు ఉండాలి. 5గురికి ఒక వెండి కొబ్బరి బొండమును 5 కొబ్బరి బొండాలు విడిగా ఇచ్చాను. పువ్వు తాంబూలం, పండు తాంబూలం అలా చేసుకున్నాను అనమాట. అక్కడ మా పిన్నికి, మా అమ్మగారికి, మా వదిన గారికి, ఇంకొక పిన్ని గారికి ఇచ్చి చేసుకున్నాను నేను. ఇంకొక పిన్ని రాలేదు, లాస్ట్లోకి వస్తారు ఆవిడ కొంచెం లేట్గా వస్తానని చెప్పారు. నేను ఎప్పుడు కూడా నోము చాలా శ్రద్ధగా చేసుకుంటాను, మరి అది ఏంటో తెలియదు. కొంచెం ఫాస్ట్గా చేసుకోలేను, తీరిగ్గా స్థిమితంగా చేసుకుంటాను అనమాట. ముత్తైదులందరికీ కూడా ఏంటంటారు, పారాయణ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ప్రతి నోము నేను ఇలాగే చేసుకుంటాను స్థిమితంగా. ముత్తైదులందరికీ ఇలాగే నోము చేసుకోవడం, ఇలాగే పూజ చేసుకోవడం. నేను శ్రావణ మంగళవారాల నోము కూడా ఇలాగే చేసుకుంటాను. ప్రతి నోము శ్రావణ మంగళవారాల నోము ఒకవేళ 60 మంది ఉంటే 60 మందికే పారాయణ పెట్టేదాన్ని. ఎందుకో తెలీదు, అలా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరికి పారాయణ పెట్టడం, నోము చేసుకోవడం, ఇవన్నీ అదొక సెంటిమెంట్ కింద ఫీల్ అవుతూ ఉంటాను. గౌరీ
గౌరీదేవితో సమానం కదా అనే ఉద్దేశంతో నేను అలా ఇదవుతూ ఉంటాను. అమ్మకు కూడా పారాయణ పెట్టేసాను. తర్వాత వదినకి ఇంకా అందరికీ పారాయణలు పెట్టేసుకుని తర్వాత ఇంకా ఒక్కొక్కరికి పారాయణం పెడుతూ ఉంటాను. అసలు పారాయణ కూడా అది బయట బాటిల్ తీసుకున్నాను, అది సెట్ అవ్వలేదు నాకు. మళ్ళీ ఏంటి వేరేది వదిన తీసుకొచ్చిందనమాట. వాళ్ళతో ఏదో అది సెట్ అయింది. అది కూడా కారిపోతుంది. పారాయణ కూడా సరిగ్గా ఉండడం లేదు. ఏదున్నా ఏమైనా సరే నేను ఈరోజు ఖచ్చితంగా నోము చేసేసుకోవాలి అనుకున్నా, ఉద్యాపన చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే చాలా ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. ట్రావెల్ చేసిన తర్వాత రోజే నేను ఉద్యాపనలు పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే శివరాత్రి ముందు చేసేసుకోవాలి ఉద్యాపన అని అన్నారని చెప్పి గబగబా శివరాత్రి ముందు రోజు కదా అని చెప్పి అన్నీ చేసేసుకొని మళ్ళీ నాకు ఈ నోము అయిపోయాక మళ్ళీ నాకు ప్రయాణం ఉంది. మళ్ళీ లాంగ్ వెళ్తున్నాను అనమాట. మళ్ళీ ఏదో మా ఆయన ట్రిప్పుకి తీసుకెళ్తాను అంటున్నారు అనమాట. అందుకని చెప్పి నేను మొత్తం అన్నీ కూడా నోములన్నీ కూడా ఇప్పుడే చేసేసుకోవాలి, ఇవన్నీ చేసేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. మా వదినకి కూడా పారాయణ పెట్టేశాను. అసలు నిజంగా ఆ సాటిస్ఫాక్షనే వేరబ్బా. తీరిగ్గా నెమ్మదిగా స్థిమితంగా చేసుకున్నంత ఉత్తమం లేదు. కంగారు పడి మాత్రం నేను ఏమో చేసుకోలేను. ఎందుకో తెలీదు. చేసుకుంటే మనసులో పీకుతూ ఉంటుంది, అయ్యో నేను సరిగ్గా చేసుకున్నానో లేదో, సరిగ్గా చేసుకున్నానో లేదో, సరిగ్గా చేసుకున్నాను కానీ కానీ దేవుడి దయ వల్ల నేను అన్ని నోములు స్థిమితంగా చేసుకుంటాను, ప్రశాంతంగా చేసుకున్నాను. అంతా మా అమ్మ మా ఆయన ఉండడం వల్ల నేను ఇంతలా చేసుకోగలుగుతున్నాను. లేకపోతే నేను అసలు ఏ నోము పట్టేదాన్ని కదా. సంవత్సరం పాటు చాలా అడ్లు వచ్చాయి. అయ్యి బాబోయ్ ఎన్ని అడ్లు అంటే నోములు డైలీ వెళ్ళి తాంబూలాలు ఇవ్వాలి. ఆ డైలీ వెళ్ళి తాంబూలాలు ఇవ్వాలి. నాకు ఎన్ని అడ్లు అంటే అయ్యి బాబోయ్ చాలా 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 నాకు ఏమి అడ్లు వచ్చాయి అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను. కానీ ఎన్ని అడ్లు వచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా సరే నేను నోము చేసుకున్నాను. ఇంకా నాకు 16 ఫలాల నోము ఉంది. చాలా నోములు ఉన్నాయి. నేను 33 పున్నాల నోము కూడా పట్టాను. ఈ నోములన్నీ కూడా ముందు వీడియోస్లో కుదిరితే పడతాను ఖచ్చితంగా. ఎవరికైనా నచ్చితే కనుక చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను చేసిన ఒక్కొక్క నోముకి కూడా ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. నమ్మి మాత్రమే చేస్తాను ఈ నోములు ఏదైనా సరే. నమ్మకుండా నేను ఏది చేయను. పువ్వు తాంబూలం, పండు తాంబూలం, అక్షయ బోండాలు ఇవన్నీ కూడా 365 రోజులు ఖచ్చితంగా. ఒకరోజు మానేస్తే నెక్స్ట్ డేకి ఇద్దరికి ఇచ్చుకోవాలన్నమాట. అక్షయ బోండాలు అయితే ఒకరోజు 5 ఇస్తే ఒకరోజు మానేస్తే ఏకంగా అక్షయ బోండాలు 2 రోజుకి 10 మంది అయిపోతారు. చిన్న పసుపు ఉండలు పట్టుకెళ్ళి తాంబూలం కింద ఇవ్వాలన్నమాట. చాలామంది ఏంటంటే ఆ పసుపు ఉండలు తీసుకొని సూత్రాలకు అది పెట్టుకుంటారు, పువ్వులేమో తలలో పెట్టుకుంటారు. ఇంకా చాలా నోములు ఉన్నాయి నేను చేయాల్సింది. కానీ చూడాలి ముందు ఇంకా చేసుకుంటానా చేయలేనా అనే విషయం అనేది దేవుడు ఏది. నేనైతే కొన్ని నోములు ఉన్నాయి, అవి కూడా ఉద్యాపనలు చేసేసుకుంటాను. కానీ కొంచెం టైం పడుతుంది నేను ఉద్యాపనలు అవి చేసుకుంటే. ఖచ్చితంగా నేను చేసుకున్న ప్రతి నోము కూడా అందరికీ ఉపయోగపడుతుంది నేను చేసేది అని మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. నాకన్నా చాలా బాగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నాకు వచ్చిన దాంట్లో నాకు తోచినంత మొత్తేదులు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి అని చెప్పి మాత్రమే నేను ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. ముత్తైదులందరికీ కూడా ఫస్ట్ పారాయణ పెట్టాక తర్వాత బొట్టు, గంధము, అక్షింతలు అన్నీ ఇచ్చి నేను ఉద్యాపన చేసుకుంటున్న అన్నీ కూడా ఇచ్చి ఉద్యాపన చేసేసుకున్నాను అందరికీ కూడా. ఇక్కడ ఇచ్చుకున్నామా వాయనం, పుచ్చుకున్నామా వాయనం అని చెప్పి మా పిన్ని చెప్తూ ఉంటే నేను చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఇంకా మా ఆయన కూడా రమ్మని అందరి చేత అక్షంతలు అవి వేయించుకుని అందరం కలిసి. ఎందుకంటే మనం ఏ నోములు వచ్చినా ఏం చేసినా సరే వాళ్ళ కోసమే కదా నోచుతాం ఖచ్చితంగా. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది, ఆయన కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అన్నీ కూడా ఆయన కూడా ఉంటే చక్కగా మేము ఇద్దరం కూడా కలిపి అక్షంతలు అవి వేయించుకున్నాము. ఎవరికైనా సరే ఈ నోములు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.